షెల్టర్ హోమ్స్ ని కూడా యాక్చువల్లీ దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్. ఈ యాక్ట్ లో షెల్టర్ హోమ్స్ అనేవి కూడా క్రియేట్ చేశారు. షెల్టర్ హోమ్స్ అంటే ఏంటండి, ఒకసారి ఆ మహిళకి ఏ పరిస్థితి వచ్చేస్తుంది అని అంటే ఆమె అసలు ఇంట్లోంచి పారిపోయి వచ్చేస్తుంది. ఆమె ఇంట్లో ఉండే పరిస్థితే లేదు. కోర్టుకు వెళ్ళి కోర్టు డైరెక్షన్ ఇచ్చి ఆమెను ఉంచే పరిస్థితి తర్వాత సంగతి. ఫస్ట్ ఇంట్లో అసలు ఆ హింసని భరించలేక పారిపోయి వచ్చేస్తారు. పారిపోయి వచ్చేసినప్పుడు షెల్టర్ హోమ్స్ అనేవి గవర్నమెంట్ మెయింటైన్ చేస్తోంది. ఇప్పుడు మనకు చాలా ఈ సఖీ సెంటర్స్ అని ఉన్నాయి, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, భరోసా సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ లో, స్పెషల్లీ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఆల్ స్టేట్స్ అండి ఈ షెల్టర్ హోమ్స్ ని కంపల్సరీ మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు చూడండి రెస్క్యూ చేశారు విమెన్ ని, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ లో కూడా విమెన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళని రక్షించి తీసుకొస్తారు, రైట్? వాళ్ళని తీసుకొచ్చి షెల్టర్ హోమ్స్ లో పెడతారు. షెల్టర్ హోమ్స్ ఆర్ ఈదర్ కెన్ బి రన్ బై ది గవర్నమెంట్ ఆర్ ఇందాక మనం అనుకున్నట్టు ఎన్జిఓస్ రన్ చేసి అండర్ ది లైసెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. కంపల్సరీ గవర్నమెంట్ ఇది ఉండాలి, పర్మిషన్ ఉండాలి. అక్కడ తీసుకొచ్చి పెట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళకు కావాల్సిన మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వటం. ఫస్ట్ అసలు వాళ్ళు ఇంట్లోంచి పారిపోయి వచ్చారు అంటే ఏ రకమైన హింసకు గురై ఉంటారు, చాలా సైకలాజికల్ డిస్ట్రెస్ లో ఉంటారు, రైట్? వాళ్ళకి ఇమ్మీడియట్ గా మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వటము షెల్టర్ హోమ్స్ పని. వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వటము, తర్వాత వాళ్ళకి ఒక రకమైన భరోసా కల్పించటం, మేమున్నాం నీకు అని ఉంటూ ఈ షెల్టర్ హోమ్స్ ఫర్దర్ గా లీగల్ యాక్షన్ ఎట్లా తీసుకోవచ్చు వాళ్ళ మీద అని ఈ యాక్ట్ కింద షెల్టర్ హోమ్స్ కూడా క్రియేట్ చేసి మేనేజ్ చేసి ఈ బాధిత మహిళలు ఏ వయసు వారైనా వాళ్ళకి సంరక్షణగా ఉండాలి అని కూడా యాక్ట్